హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్దు. ఈరోజు వచ్చేసి నేను ఏం వంట చేస్తున్నానో తెలుసా మీకు? కాజు చికెన్ మసాలా కర్రీ అండి. చాలా జ్యూసీగా గ్రేవీతో సూపర్ టేస్టీతో ఉంటుందండి. ఇది వచ్చేసి నాన్స్లోకి కానీ చపాతీ, రోటీ, పరోటా, లేదంటే బిర్యానీ, బగారా రైస్ వేటిల్లోకైనా అదిరిపోద్దండి. సో స్టార్ట్ చేసి చూపిస్తాను. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, చికెన్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఒక మిక్సర్ జార్లో అయితే నేను ఒక గుప్పెడు జీడిపప్పు, పచ్చిమిర్చి, టమాటో వేసి ఉంచానండి. దాంతోపాటు ఇవన్నీ వేసుకొని కొంచెం మిరపకాయలు అయితే బాగా స్పైసీగా ఉన్నాయండి. పచ్చిమిర్చితోనే ఇవాళ ఎక్కువ చేస్తాను నేను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని దీని అయితే మెత్తగా ప్యూరీలాగా చేసుకుందాం. చూస్తున్నారు కదా. సో ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ జీడిపప్పు వేస్తేనే ఆ టేస్ట్ మారిపోద్ది చికెన్కి. సో తాలింపు వేసేసాను. దాంట్లో జీలకర్ర వేసి జీడిపప్పులు వేయించుకొని చెక్క మొగ్గ బిర్యానీ ఆకు కూడా వేసానండి. అదైతే స్కిప్ అయిపోయింది. యాలక్కాయ కూడా వేసాను. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసేసానండి మిగిలిపోయి ఉంటే. సో అవి ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. వేసి అది కూడా వేగిందండి. ఇప్పుడైతే చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అదైతే వేసేస్తున్నాను. కలిపేసుకుందాం. కలుపుకొని అడుగంటకుండా నిదానంగా తిప్పుకుంటూ ఉండాలండి. కొంచెం ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే సాంబార్ పౌడర్ అంటే ధనియాలు, జీలకర్ర, కరివేపాకు అవన్నీ కలిపి దంచిన పౌడర్ అండి. సాంబార్ పౌడరు, కారం ఇవన్నీ కలిపేద్దాం. చికెన్లో అయితే కలుపుకొని మూత అయితే పెట్టేద్దామండి. కొంచెం ఉప్పు కూడా వేద్దామండి, నేను మర్చిపోయాను. ఉప్పు కూడా వేసేసి కలిపేసుకొని అందులో నుంచి వాటర్ వచ్చేదాకా వెయిట్ చేద్దామండి. వాటర్ వచ్చి ఉడుకుతున్నాయి కదండి. సో వాటర్ వచ్చి ఉడుకుతున్నాయి అంటే అది దగ్గర పడుతుందని అర్థం ఉడకటానికి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. ఈ కర్రీ అయితే ఒక్కసారి కనుక చేసుకున్నారంటే మర్చిపోలేనండి లైఫ్లో, అంత బాగుంటుంది. సో ఇప్పుడైతే ఏ ప్యూరీ అయితే వేసి పెట్టానో జీడిపప్పు టమాటో ప్యూరీ అదైతే కలిపేసుకుందాం. నాకు కారం ఇందాక నేను కొంచెమే వేసానండి. చికెన్లో ఎప్పుడైనా మరింత కారం పట్టుద్ది. నేను ఎందుకు తక్కువ వేసానంటే ఈ జీడిపప్పు టమాటోలతో పాటు పచ్చిమిరకాయలు, తేజకాయలు అండి, అవి ఘాటు చాలా బాగున్నాయి. అందుకని కారం తక్కువ వేసేసాను. సో అందులో నుంచి వాటర్ చూడండి ఎలా ఫామ్ అయిపోయాయో. సో కలుపుకుంటూ ఉందాం, అడుగంటనివ్వద్దు, చికెన్ టేస్ట్ మారిపోద్ది. నేను చెప్పిన టెక్చర్లో అయితే చేసేయండి, చాలా బాగుంటుంది. సో అన్నీ సరిపోయినాయి లేదా, ఉప్పు ముక్కలు అనేవి ఉడికినాయా లేదా అన్నీ అయితే చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో కలుపుకుంటూ ఉందాం. వాటర్ ఒకవేళ సరిపోకపోతే పోసుకోండి. నాకైతే గ్రేవీ దగ్గర పడిపోయింది, వాటర్ సరిపోవు. సో వాటర్ అయితే యాడ్ చేసాను, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే. ఇప్పుడైతే కలిపేసుకుందాం, టేస్ట్ చేసేద్దాం. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, బాగుంది, సూపర్ ఉంది. కొంచెం కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేస్తాను. నాకు ఉప్పు కొంచెం సరిపోలేదు, మేము రైస్లో ఉప్పు వేసుకోం కాబట్టి సరిపోదు కాబట్టి వేసాను. ఇదైతే హోమ్ మేడ్ గరం మసాలా అండి, యాడ్ చేస్తాను ఒక స్పూను. అన్నీ కలిపి మన బిర్యానీ స్పైసెస్ అన్నీ కలిపి వేసుకుంటాం కదండి. ఆ స్పైస్ పొడి అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంది వేసాను. చికెన్ మసాలా కూడా వేసేసాను. ఇప్పుడు కలిపేసుకుందాం. కొంచెం కస్తూరి మేతి కూడా వేస్తామండి, టేస్ట్ బాగుంటుందండి, హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని యాడ్ చేస్తాను ఒక స్పూన్ అయితే. ఇప్పుడు ఏం చేద్దామంటే కొత్తిమీర, పుదీనా రెండు కడిగేసి పెట్టేసుకున్నాను అండి. అదైతే ముక్కలుగా చిన్న చిన్నవి కట్ చేసి చికెన్లో అయితే కలిపేసుకున్నాను లాస్ట్లో. సో మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేద్దాం, వాటర్ పోసినాక ఏమైనా ఉప్పు కారం తగ్గిందేమో. అన్నీ బాగున్నాయి, కరెక్ట్గా కుదిరిందండి. సో సింపుల్గా, క్విక్గా, టేస్టీగా అయిపోతుందండి. మీకు ఎలా కుదిరింది మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లాస్ట్లో అయితే నేను ఒక స్పూను బటర్ యాడ్ చేశానండి. అది మీ ఆప్షనల్ అండి. అది కనుక యాడ్ చేస్తే రెస్టారెంట్ స్టైల్లో ఉన్న ఫ్లేవర్ అయితే మనకు వస్తుంది. సో ఆప్షనల్ అండి, మీ ఇష్టం, అది యాడ్ చేస్తే యాడ్ చేయండి, లేకపోతే లేదు. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందని, మీరు నెయ్యి ఉన్న యాడ్ చేయొచ్చు, బటర్ ఉన్న యాడ్ చేయొచ్చు. సో ఫైనల్గా మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ అండి. నన్ను సపోర్ట్ చేసినందుకు, నా వీడియోస్ చూసి లైక్ కొట్టి హైప్ కొట్టండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ అండి. ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.